AURA ఆరా అనే ఎనర్జీ. మన యొక్క బాడీ తోటి కూడిన ఒక ఎనర్జీ లేయర్స్ దానికి ఇప్పుడు మీరు చెప్తున్న దీనికి ఎట్లా ఎగ్జాక్ట్లీ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ లైక్ బాడీ క్యారీయింగ్ లో 3.5 meters ఆర్ ఎనర్జీ ఉంటుంది. అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది మన డిసిప్లిన్స్ తోటి, మన అంటే వేదిక్ డిసిప్లిన్ తోటి చూస్తే. అది లేని వాళ్ళకి చిన్నది కూడా పెద్దగా అనిపించి ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది ఫిజికల్ బాడీ మీద. ఓకే 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 అంటే ఏదో తట్టుకోలేకపోయింది ఎలాంటిదైనా సరే అది కొంచెం సిస్టమ్ ని డౌన్ చేస్తుంది. ఇవి ఫిజికల్ గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు బాడీలో కూడా ఏమైనా ఇంబ్యాలెన్స్ వస్తున్నప్పుడు కూడా ఎనర్జీ డౌన్ అవుతుంది. ఈ ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయినప్పుడు అలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నప్పుడు ఇంకా యాడ్ అవుతుంది. ఓకే సో వెళ్తున్న ఎన్విరాన్మెంట్ లేదా ఎవరితో సాంగత్యంతో ఉంటున్నాం అనే దాంతో కూడా మన ఎనర్జీ ఫ్లేర్స్ అప్. బాగా ఒకటి మనకి ఇష్టంగా ఉండి కరెక్ట్గా హ్యాపీగా మూమెంట్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మన ఎనర్జీ రైజెస్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైక్ వాట్ యూ థింక్ వాట్ యు ఆర్ ఇన్ టు షుడ్ బి ఫ్లోన్ లైక్ దట్. ఓకే ఇలా చూస్తే ఇందాక మీరు ఆస్ట్రాలజీ అన్నారు కదా, దాంట్లో కూడా మహర్దశలు మారుతున్నప్పుడు సంధికాలం అంటాం. ఒక దశ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో దశ ఎంటర్ అవుతున్నప్పుడు వచ్చే ఒక ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్, ఇట్ ఎక్స్ప్లోర్స్. అది కూడా మనకి అర్థమయ్యేలాగా సింక్ అవ్వగలగాలి రొటీన్లో. దానివల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది.